కాకినాడ ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సదరం అప్లికేషన్ల కోసం బయట ప్రైవేటు వ్యక్తులకు అధిక ధరలు చెల్లించి మోసపోవద్దని, హాస్పిటల్లోనే ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూపరింటెండెంట్ లావణ్య కుమారి తెలిపారు. ఇందుకోసం జీజీహెచ్లో ప్రత్యేకంగా 12వ నంబర్ కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు ఆర్ఎంఓ డాక్టర్ కోమలి వెల్లడించారు. ప్రతి మంగళవారం స్లాట్ బుక్ చేసుకున్న వారు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మొత్తంగా 21 రకాల సదరం సేవల కోసం ఈ కౌంటర్ పనిచేస్తుందని తెలిపారు. వి వరప్రసాద్, మానసిక వైద్య నిపుణుని, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి సదరం నోడల్ ఆఫీసర్గా కూడా చూస్తున్నాను. ఇందాక మన సిఎస్ఆర్ఓ మేడం డాక్టర్ కోమలి మేడం చెప్పినట్టు సదరం స్లాట్స్ ఎవరైతే గ్రామ సచివాలయాల్లో స్లాట్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఒక డెసిగ్నేటెడ్ కౌంటరు, అలాగే ఏ కేటగిరీ ఉంటే ఏ ఓపీ తీసుకోవాలనేది వాళ్ళకి క్లియర్గా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఆ ఓపీ తీసుకున్న తర్వాత మీకు ఇచ్చిన ఓపీ స్లిప్లో, ఈ హాస్పిటల్లో జనరేట్ చేసిన ఓపీ స్లిప్లో ఏ ఓపీకి వెళ్ళాలనేది నెంబర్తో సహా స్పష్టంగా ఉంది. ఆ ఓపీకి వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన ఓపీ స్లిప్ మీదే సదరం క్లినిక్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి మామూలు లైన్తో సంబంధం లేకుండా సదరం క్లినిక్ అన్న ఓపీ స్లిప్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి, ఓపీ ఎవరైతే సదరం వెరిఫై చేస్తున్నారో ఆ డాక్టర్లు మిమ్మల్ని పరీక్షించి మీకు ఏదైతే డిజబిలిటీ ఉందో దాన్ని సరిగా అంచనా వేయడానికి మీతో పాటు ఓపీతో పాటు ఇచ్చిన ఫామ్ మీద వాళ్ళు ఫిల్ చేసి దాన్ని ఆన్లైన్లో డాక్టర్స్ లాగిన్లో మీ డిజేబిలిటీని ఎంటర్ చేస్తారని తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్స్ దగ్గర స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఏ స్లాట్ ఖాళీ ఉంటే అందులో రిజిస్టర్ చేసేసుకుని వస్తున్నారు. దానివల్ల ఇబ్బంది పడేది మీరే. ఎందుకంటే మీకు సంబంధించింది కాకుండా వేరే స్లాట్లో బుక్ చేసుకోవడం వల్ల దాన్ని మేము రిజెక్ట్ చేయడం తప్పితే వేరే ఆప్షన్ ఉండట్లేదు మాకు. మీకు మొత్తం మీద 3 సార్లు మాత్రమే స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పుడు కేటగిరీల్లో స్లాట్ బుక్ చేసుకోవడం వల్ల మీరు ఒక అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలకి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి పీడబ్ల్యూడీ యాక్ట్ ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం టెంపరీ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడు స్లాట్ తప్పుడు కేటగిరీలో బుక్ చేసుకోవడం వల్ల ఒక అవకాశం పోయినట్లయితే టెంపరీ సర్టిఫికేట్ని మళ్ళీ రెన్యువల్ చేసుకునేటప్పుడు స్లాట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు సచివాలయాల్లో ఏ కేటగిరీలో అయితే స్లాట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని ముందుగానే మీ ట్రీటింగ్ డాక్టర్ తోటి పలానా ప్రాబ్లం ఉందనే సర్టిఫై చేయించుకుని వెళ్తే మీకు ఏ కేటగిరీలో ఇవ్వాలనేది డిజిటల్ అసిస్టెంట్స్ వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ ఉండదు. కాబట్టి దాన్ని చూడడం ద్వారా ఈజీగా అవుతుంది. మా వరకు మానసిక వైద్య విభాగంలో మెంటల్ ఇల్నెస్కి, మెంటల్ రిటార్డేషన్ ఆర్ ఇంటలెక్చువల్ డిజబిలిటీకి, ఆటిజం గురించి, అలాగే లెర్నింగ్ డిజార్డర్స్ గురించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా డయాగ్నోస్ చేసిన వాళ్ళకి మేమే ఒక స్లిప్ మీద సంతకం పెట్టి పలానా కేటగిరీలో స్లాట్ బుక్ చేసుకోండి అని చెప్తున్నాము. అలాగే లోకోమోటార్ సంబంధించి ఆర్థోపెడిక్స్ ఓపీలోని, ఇంకా వేరే ఈఎన్టీ అండ్ కంటి విభాగాల్లోని మీకున్న సమస్యను ముందుగానే నిర్ధారించుకున్న తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకుంటే మీకు ఆ స్లాట్స్ వేస్ట్ అవ్వని తెలియజేసుకుంటున్నాను. అలాగే బయట మీకు ఏదన్నా అంటే సదరం విషయంలో ఏమన్నా సమస్య ఉన్నట్లయితే ఇందాక ఆర్ఎంఓ మేడం చెప్పిన నెంబర్కి కాల్ చేస్తే మేము వెంటనే దాన్ని పరిష్కరించడానికి సుముఖంగా ఉన్నామని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని దయచేసి పాడు చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. మనకి ఈ సదరం సర్టిఫికేట్ ప్రజలకి ఎంత ఉపయోగకరంగా ఉందో మనందరికీ తెలిసిందే. అందుకని ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి ఇంకొక 21 రకాల డిసీజెస్ ఈ సదరం దాంట్లో యాడ్ చేయడం జరిగింది. అది కొత్తగా యాడ్ చేశారు కాబట్టి ఏ ఓపీలో చూపించుకోవాలన్నది ప్రజలకు కొంత కన్ఫ్యూషన్ ఉంటుంది. కాబట్టి జీజీహెచ్లో అందరికీ తెలిసే విధంగా ఏ డిజబిలిటీకి ఏ ఓపీకి వెళ్ళాలనేది కూడా చక్కగా డిస్ప్లే చేయడం జరిగింది. ఓపీలో కూడా సదరం కోసం వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి సదరం దాని మీద ప్రింట్ చేసేసి ఇస్తున్నారు. కాబట్టి 12వ నంబర్ని ఇక్కడ సదరం క్యాంప్ కోసం డిజిగ్నేట్ చేయడం జరిగింది. ఇందులో అంతకుముందు సదరం కోసం ఫామ్స్ అనేవి తీసుకోవటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి సూపరింటెండెంట్ మేడం మన జీజీహెచ్లోని ఆ ఫామ్స్ కూడా ప్రింట్ చేపించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. కాబట్టి బయటికి వెళ్ళి దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడం అనేది చేయొద్దనేసి ప్రజలకు మనవి. ఇది మన సచివాలయం, ఎవరి విలేజ్లో వాళ్ళ సచివాలయంలో ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవటం జరుగుతుంది. అది కొన్ని స్లాట్స్ బుక్ అయిన తర్వాత ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ క్లియర్ చేసే వరకు మళ్ళీ కొంత బ్రేక్ ఇస్తారు.
మళ్ళీ సదరన్ స్లాట్ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ బుక్ చేసుకుని ఈ సర్టిఫికేట్స్ ప్రజలందరూ పొందగలరని, ఆ సర్టిఫికేట్స్ ద్వారా మన ప్రభుత్వం అందించే సదుపాయాలన్నీ పొందగలరని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కాంటాక్ట్ నంబర్ చెప్తాను. మన ఏమన్నా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఈ ఫోన్ నెంబర్కి సంప్రదించగలరు. 8919261612. ఇది జిజిహెచ్లో CSRM ఫోన్ నెంబర్ అండి. కాబట్టి సదరంకి సంబంధించి ప్రజలు ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నా, ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ సదుపాయాల రీత్యా ఎటువంటి ఇబ్బందులైనా, అంటే కరప్షన్ కానీ ఎటువంటి ఇబ్బందులైనా కూడా ఈ నెంబర్కి సంప్రదించవచ్చు. 8919261612. థ్యాంక్ యూ. ఓకే. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ వారు సదరము ఇంతకుముందు మనం కన్ను, తర్వాత మెంటల్ డిసీజెస్, లోకోమోటార్ డిసేబిలిటీస్, తర్వాత ENT వీనికే సర్టిఫికెట్స్ ఇచ్చిండేవారు. కానీ గవర్నమెంట్ ఏంటంటే ప్రజల పరిస్థితిని గమనించి వారికి చేయూతనివ్వాలి, ఆసరా ఇవ్వాలి అని చెప్పేసి 21 జబ్బులకి ఇప్పుడు సదరం సర్టిఫికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఈ సదరం సర్టిఫికేట్ తీసుకుంటానికి కూడా ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి రాగానే 12వ నంబర్ కౌంటరు సెపరేట్గా సదరం కోసమేనే చెప్పి నియమించబడింది. సో ఈ 12వ నంబర్ కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు వారికి వచ్చింది ఏంటి బాధ చెప్తే కనుక ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఓపీకి వెళ్ళాలి అన్నది చాలా వివరంగా పట్టిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రకారంగా మీకు ఓపీ టికెట్ కూడా దానికే ఇస్తారు, సదరం అని స్పెసిఫిక్గా పెట్టి. తర్వాత అప్లికేషన్, సదరం అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ కూడా మీరు ఎక్కడా కూడా కొనుక్కోవాల్సిన, ఫామ్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అది 30 నుంచి 100 పేజీల వరకు కూడా కొన్ని ఫామ్స్ ఉన్నాయి. ఆ ఫామ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటలే ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఆ ఫామ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన, ఏ జిరాక్స్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడా కొనాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన ఫామ్ తీసుకొని, మీకు ఇచ్చిన ఓపీ టికెట్ తీసుకొని, మీకు చెప్పిన ఓపీ నెంబర్కి, అంటే మీకున్న జబ్బును బట్టి దానికి సంబంధించిన ఓపీకి వెళ్తే కనుక డాక్టర్ గారు చూసి మీకు అందరికీ కూడా ఇన్స్పెక్షన్ చేసి, తర్వాత ఎగ్జామినేషన్ చేసి మీకు సర్టిఫికేట్ తర్వాత జారీ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా అవసరమైన వారు ఈ అవకాశాన్ని వినియోగించగలసిందిగా కోరుతున్నాను. ఇది సూపరింటెండెంట్ జనరల్ గవర్నమెంట్.